హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫిజా కిచెన్. ఈరోజు మనం ఫిజా కిచెన్లో ఏసీ క్లీనింగ్ ఎలా చేయాలి అనేసి చూపించబోతున్నాము. చూడండి, ప్రతి ఇంట్లో ఇప్పుడు ఎండాకాలంలో ఏసీ కంపల్సరీగా వాడతారు కదా. ఈ ఏసీలో దుమ్ము ధూళి పేరుకుపోయి ఉంటాయి. దానివల్ల మనకు కూలింగ్ అనేది సరిగ్గా రాకపోవడము, తొందరగా కూలింగ్ అవ్వకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. దీనివల్ల మనం చాలా సఫర్ అవుతుంటాం కదా. దీనివల్ల మనకు కరెంటు బిల్లు కూడా ఎక్కువ వస్తుంది. మనం ఏసీ అనేది క్లీన్ చేసుకుంటే ఎప్పటికప్పుడు మనకు కూలింగ్ అనేది తొందరగా వస్తుంది. అందులో మనకు కరెంటు బిల్లు కూడా సేవ్ అవుతుంది. చూడండి, అది ఎలా తీయాలి, ఏ విధంగా క్లీన్ చేయాలి అనేసి మీకు అంతా క్లియర్గా ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఫస్ట్ మనము ఇది రిమూవ్ చేసుకోవాలి. సైడ్లో లాక్స్ ఉంటాయి. ఆ లాక్స్ అనేది మెల్లిగా మనము తీసేసి రిమూవ్ చేసుకోవాలన్నమాట. అది యాజిలేషన్ అండి. ఈ యాజిలేషన్ లోపల ఇలా బ్లేడ్స్ ఉంటాయన్నమాట. అవి మనము ఏ వైపుకు పెట్టుకుంటే గాలి ఆ వైపుకు వస్తుంది. మనం ఏ పక్క యూజ్ చేస్తామో మనం ఉంటామో ఆ సైడ్కి మనం ఆ బ్లేడ్స్ అనేవి పెట్టుకుంటే మనకు తొందరగా కూలింగ్ అనేది వస్తుంది. ఇప్పుడు బెడ్కి స్ట్రైట్గా పెట్టుకుంటాం కదా, అలాగే ఆ బ్లేడ్స్ అనేవి అలాగే స్ట్రైట్గానే పెట్టుకోవాలి. ఏ సైడ్కి మనం ఉంటామో ఆ సైడ్కి అవి బ్లేడ్స్ అనేవి పెట్టుకుంటే మనకు కూలింగ్ అనేది బాగా వస్తుంది. చూడండి, పైన క్యాప్ ఇలా తీశారు. ఇవి విండోస్ అండి. ఎక్కువ దుమ్ము దీనిలోనే పేరుకుంటుంది. మనము ఒక 10 డేస్కి ఒకసారి లేకుంటే వీక్లీ వన్స్ అయినా మనము ఇవి తీసేసి క్లీన్ చేసుకోవాలి. దీనిపైన దుమ్ము అనేది పేరుకుంటే మనకు ఏసీ కూలింగ్ అనేది రాదు. చూసారుగా, అవి మనం డైలీ చేసుకున్న రొటీన్ పనే అది. ఈ ప్యాడ్స్ అనేది మనం ఎప్పుడు తీసుకొని క్లీన్ చేసుకుంటూ ఉంటాము. 2 ప్యాడ్స్ ఉంటాయి కదా, ఈ సైడ్ ఆ సైడ్ 2 ఉంటాయి. అవి 2 తీసేసి క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పైన డోమ్ అంతా మనము పక్కకు తీసేసి ఎలా క్లీన్ చేయాలి అనేసి దీంట్లో ఈ వీడియోలో చూపించబోతున్నాము. ఇలా కింద 3 స్క్రూస్ ఉంటాయండి. ఆ లాక్స్లో స్క్రూస్ ఉంటాయి. ఆ స్క్రూస్ తీసేయాలి. ఇది డిస్ప్లే అండి. ఇక్కడ వేలాడుతుంది కదా డిస్ప్లే. దాంట్లో మనకు నెంబర్స్, డిజిట్స్ కనిపిస్తాయి కదా, ఆ డిస్ప్లే అది. ఆ డిస్ప్లే వైర్ లోపల నుంచి కనెక్ట్ అయి ఉంటుందన్నమాట. అవన్నీ పైన ఏవేవి స్క్రూస్ కనిపిస్తాయో ఆ స్క్రూస్ అన్నీ మనము పక్కన జాగ్రత్తగా పెట్టుకోవాలి తీసేసి. ఇది లాయిడ్ ఏసీ అండి, మీకు ముందుగానే చెప్పాల్సింది నేను. లాయిడ్ ఏసీ ఇది. లాయిడ్ ఏసీ ఎలా క్లీన్ చేయాలి అనేసి మీకు చూపిస్తున్నది. చూడండి, పైన ఇలా ఉంటుందన్నమాట. మనం విండోస్ ప్యాడ్స్ తీసాం కదా, ఆ విండోస్ ప్యాడ్స్ పైన ఇలా ఉంటుంది. దానికి పైన ఒక 3 లాక్స్ అనేవి ఉంటాయి. ఆ లాక్స్ తీస్తే మనకు ఈ డూమ్ అనేది పక్కకు వచ్చేస్తుందన్నమాట. కంప్లీట్గా స్క్రూస్ అనేవి మనము కంప్లీట్గా తీస్తేనే ఆ డూమ్ అనేది బయటికి వస్తుంది, లేకుంటే రాదండి. ప్రెషర్ వేసి బలవంతంగా అయితే లాగద్దండి. ఎక్కడ ఒక స్క్రూ ఫెయిల్ అయినా కానీ, తునిగిపోయినా కానీ మనకు చాలా ఇబ్బంది అవుతుంది. అవి జాగ్రత్తగా ముందు స్క్రూస్ అన్నీ రిమూవ్ చేసుకోండి. రిమూవ్ చేసుకున్నాక ఈ డూమ్ అనేది పక్కన తీసుకోవచ్చు. పైన లాక్స్ ఉంటాయి, చూసారుగా, పైన లాక్స్ చూపించానుగా. ఆ లాక్స్ అనేవి తీసిన తర్వాతే మీరు జాగ్రత్తగా ఇలా తీసుకోండి బయటికి. బోత్ సైడ్ ప్రెషర్ వేసి మెల్లిగా తీసుకోవాలి. ముందు ఎక్కడ స్క్రూస్ అనేది బ్యాలెన్స్ లేకుండా చూసుకోవాలి. ఒక్క స్క్రూ నిలబడిపోయినా కానీ మీకు ఇది బయటికి రాదు. లేదు మనం అది తీయలేము అనుకుంటే అలాగే అయినా మీరు క్లీన్ చేసుకోవచ్చు. జాగ్రత్తగా మెల్లిగా చూసి క్లీన్ చేసుకోవచ్చు. మన ఏసీ ఎంత క్లీన్గా ఉంటే మనకు కూలింగ్ అనేది అంత బాగా వస్తుంది. కరెంటు బిల్లు కూడా మనకు సేవ్ అవుతుందండి. ఇప్పుడు ఎండాకాలంలో కంపల్సరీ ఏసీ లేకపోతే ఉండలేకపోతున్నాం కదా, ఎండలు మండిపోతున్నాయి.
దానివల్ల మనము ఫ్యాన్ కానీ ఏసీ కానీ ఎప్పుడు క్లీన్గా ఉంచుకుంటే మనకు కూలింగ్ అనేది తొందరగా వస్తుంది, కరెంటు బిల్లు కూడా సేవ్ అవుతుంది. చూడండి, ఇది ఇలా పక్కకు తీసేయాలి. మా అబ్బాయి క్లీన్ చేస్తున్నాడు. ఇలా ఒక పాత బ్రష్ తీసుకునేసి మగ్లో కొద్దిగా వాటర్ వేసేసి ఆ పాత బ్రష్తో మొత్తం పైనుంచి కిందికి ఇలా చూపిస్తున్నారు కదా, ఇక్కడ పైనుంచి కిందికి బ్రష్తో ఇలా చేయాలన్నమాట. అదంతా పూర్తిగా చేసేసారండి మా వారు. నేను ముందుగానే వీడియో తీయలేదు. ఇలా పైనుంచి కిందికి మొత్తం పై పార్ట్ అంతా క్లీన్ చేసేసారు. చేసిన తర్వాత కింద బ్లోయర్ అనేది ఉంటుంది లోపల పక్క. అది బ్లోయర్ అనేది మనము కరెంట్ ఆన్లో పెట్టి అది క్లీన్ చేయాలండి. బ్లోయర్ అనేది ఇలా బ్రష్ వేసి కింది నుంచి చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. ఇది కరెంట్ అనేది సప్లై ఉంది దీంట్లో. ఆన్లో పెట్టే అది బ్లోయర్ అనేది క్లీన్ చేయాల్సి వస్తుంది. ఆఫ్లో ఉంటే బ్లోయర్ క్లీన్ కాదండి. ఇలా బ్రష్ కింది వైపుగా ఇలా పట్టుకుంటే బ్లోయర్ అనేది లోపల తిరుగుతూ ఉంటుంది. ఆ తిరిగేటప్పుడు దానికి ఉన్న దుమ్ము ధూళి అంతా బ్రష్కి అంటుకుంటుంది. అది మనం మళ్ళీ ఒకసారి వాటర్లో ముంచేసి ఇలా బ్రష్తో మనము పూర్తిగా క్లీన్ చేసుకోవాలి. పై భాగం కూడా అలాగే బ్రష్తోనే పూర్తిగా క్లీన్ చేసుకోవాలండి. పైనుంచి కిందికి దించాలి, అది మటుకు మీరు గుర్తుపెట్టుకోండి. బ్రష్ పైనుంచి కిందికి దించాలన్నమాట. అప్పుడు ఏసీ అనేది ఆఫ్లో పెట్టుకోండి. కింద బ్లోయర్ క్లీన్ చేయేటప్పుడు అప్పుడు అనేది ఏసీ అనేది ఆన్లో పెట్టుకోండి. అప్పుడు ఆన్లో పెట్టుకుంటేనే మీకు ఇలా లోపల స్క్రోల్ అవుతూ ఉంటుంది, తిరుగుతూ ఉంటుందన్నమాట. ఆ తిరిగేటప్పుడు మనము ఇలా క్లీన్ చేసుకునేదానికి మనకు వీలుగా ఉంటుంది. చూడండి, బాగా దగ్గర నుంచి చూపిస్తున్నాను, ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. ఇదంతా బాగా దుమ్ము పట్టిపోతే మనకు కూలింగ్ అనేది రాదండి. చూడండి, ఇలా ఉంటుందన్నమాట. మనం ఎక్కడ వాటర్ అనేది దీనికి ఎక్కువ వేయకుండా జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలి. బ్రష్ వాటర్లో కొద్దిగా తడుపుకొనేసి మనము పైనుంచి కిందికి దించాలి. అలా దించినప్పుడు దాంట్లో ఉన్న దుమ్మంతా బ్రష్లోకి వచ్చేస్తుంది అన్నమాట. చూడండి, ఇది ఫస్ట్ టైం వాటర్ పడేసాము, సెకండ్ టైం వాటర్ ఇది లోపల బ్లోయర్ క్లీన్ చేస్తున్నారు కదా ఆ వాటర్ ఇది. ఆ వాటర్ కూడా ఎంత నల్లగా మారిపోయింది చూడండి. మనం ఇలా పూర్తిగా సంవత్సరానికి ఒకసారి చేసుకున్నా కానీ మనకు ఏసీ అనేది కూలింగ్ బాగా వస్తుంది. మనము సమ్మర్లోనే కదా ఎక్కువ వాడతాము, అప్పుడప్పుడు మధ్యలో అయితే అంతగా ఎక్కువ వాడం కదా. సమ్మర్లో వాడేటప్పుడు మనము పూర్తిగా ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మనం వాడుకుంటే మనకు కూలింగ్ అనేది బాగా వస్తుంది. ఇవి విండో ప్యాడ్స్ ఉన్నాయి కదా, అవి మటుకు మనము వీక్లీ వన్స్ అయినా 10 డేస్కి ఒకసారైనా మనము కంపల్సరీగా క్లీన్ చేసుకోవాలి. అది క్లీన్ చేసుకుంటేనే మీకు కూలింగ్ అనేది బాగా వస్తుంది. ఇదైతే మీరు ఇయర్లీ వన్స్ చేసుకోండి. ఇలా చేసుకుంటే మీకు చాలా బాగా కూలింగ్ వస్తుంది. విండోస్ మీద దుమ్ము పేరుకుపోయినా కానీ మనకు కూలింగ్ అనేది రాదు. 15 డేస్కి ఒకసారి కంపల్సరీగా ఆ విండోస్ అనేది 15 డేస్ ఆర్ 10 డేస్ మీరు వాడే దాన్ని బట్టి ఉంటుంది. అదైతే కంపల్సరీగా మీరు క్లీన్ చేసుకోవాలి. చూడండి, ఇలా మనము బయట సర్వీస్ వాళ్ళకి పిలిచాలంటే కానీ 1500 ఛార్జ్ చేస్తారు. 800 to 1500 కంపల్సరీగా ఛార్జ్ చేస్తారండి. ఇది మనం ఇలాగే ఇంట్లోనే మనము క్లీన్ చేసుకోవచ్చు అన్నమాట. చూడండి ఎంత నీట్గా కనిపిస్తుంది. ముందైతే చాలా డస్ట్ ఉన్నింది, ఇప్పుడైతే బాగా నీట్గా క్లీన్గా ఉందండి. చూడండి, ఇప్పుడు ఆ డోమ్ అనేది పైన పెట్టేసాము. పైన లాక్స్ ఉన్నాయి చూడండి, ఆ లాక్స్లో ఫిక్స్ అయ్యేటట్టు మనము పెట్టాలి. అన్ని లాక్స్లో కూర్చున్నాయి. మనము ఫిక్స్ చేసేటప్పుడు కానీ తీసేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా తీసుకోవాలండి. ఎక్కడైనా బ్రేక్ అయినా అది ప్రాబ్లం అవుతుంది.
మీరు చాలా జాగ్రత్తగా చూసి తీసుకోండి, ఎందుకంటే అది ఫైబర్ కదా, ఎక్కడైనా బ్రేక్ అయితే బాగోదు, సరిగ్గా కూర్చోదు కూడా. చూడండి ఈ వైర్స్ ఇవన్నీ ఎలా ఫిట్ చేస్తున్నారు. మీకు పై పక్క ఎక్కడ స్క్రూస్ కనిపించినా కానీ ఆ స్క్రూస్ కంప్లీట్గా తీసేసి తర్వాత మనము రిమూవ్ చేయాలి. డూమ్ భాగం అనేది రిమూవ్ చేయాలన్నమాట. ప్రతి ఒక్కటి మళ్ళీ స్క్రూ యథాతథంగా బిగించుకోవాలి. ఇక్కడ కొద్దిగా పొడవు స్క్రూస్ వస్తాయి, 3 స్క్రూస్ వస్తాయి. మధ్యలో ఒకటి ఈ చివరికి ఆ చివరికి ఇలా 3 స్క్రూస్ వస్తాయన్నమాట. ఆ 3 స్క్రూస్ బిగించుకోవాలి. చూడండి ఈ ప్యాడ్స్ కూడా క్లీన్ చేసాము. ప్యాడ్స్ చూడండి క్లీన్గా ఉన్నాయి కదా. ఇలా మనం మళ్ళీ దీంట్లో పెట్టేయాలి. ఇలా తీసామో అవన్నీ పార్ట్స్ అలాగే పెట్టేయాలి కంప్లీట్గా. బోత్ సైడ్ ప్యాడ్స్ పెట్టేసాము. ఇవి చూడండి డిస్ప్లే వచ్చేసి ఈ పైన ప్యానల్కి ఇలా ఉంటుందన్నమాట. దానికి స్క్రూ బిగిస్తున్నారు, స్క్రూ పెట్టేశారు. ఇప్పుడు ఈ డిస్ప్లే లాక్ కూడా ఇలా పెట్టేస్తున్నారు, పైన లాక్స్. 4 సైడ్స్ లాక్స్ ఉంటాయండి దానికి. అవి మెల్లిగా తీసుకోవాలి, అలాగే సేమ్ టైం మెల్లిగా పెట్టేయాలన్నమాట. చూడండి ఈ వింగ్స్ మనము ఏ సైడ్ ఎక్కువ యూజ్ చేస్తాము, ఉంటాము లేకుంటే పడుకుంటాము, ఆ సైడ్ మనము ఆ వింగ్స్ అనేవి పెట్టుకుంటే కూలింగ్ అనేది అటు సైడే వస్తుంది. రూమ్ టెంపరేచర్ని బట్టి మనం కూలింగ్ అనేది సెట్ చేసుకోవాలి. చూడండి ఇది కూడా పెడుతున్నాడు. ఇలా ఫస్ట్ 1 సైడ్ పెట్టేసి మళ్ళీ కొంచెం ప్రెస్ చేసి ఇంకో సైడ్ కూడా పెట్టేయాలి. దీనికి మధ్యలో మళ్ళీ లాక్స్ ఉంటాయి, అవి పెట్టేయాలి. ఇది తెలుసు కదా మీకు. చూడండి ఏసీ మొత్తం క్లీన్ అయిపోయింది. క్లీన్ అయిన తర్వాత మనం ఒకసారి ఆన్ చేసాము. చూడండి చాలా బాగా ఆన్ అయిపోయింది. ఇలా మనము ఏసీ 26లో పెట్టుకుంటే రూమ్ టెంపరేచర్కి తగ్గట్టుగా ఫస్ట్గా దీనికి మనం విండో దగ్గర ఎప్పుడు ఏసీ ఉంటుంది కాబట్టి విండోకి కర్టన్స్ అనేది మందంగా పెట్టుకోవాలి. మందంగా వేసుకుంటే కూలింగ్ అనేది మనకు బయటికి ఎక్కడా వెళ్ళకుండా లోపలనే స్టోర్ అవుతూ ఉంటుందన్నమాట. విండో కర్టన్స్ అనేది మందంగా ఉండాలి, ఫస్ట్ ఆఫ్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏమంటే మనము 26లో కూలింగ్ అనేది పెట్టేసి ఫ్యాన్ కూడా మనము 1లో లేదా 2లో పెట్టుకుంటే మనకు కూలింగ్ టెంపరేచర్ అనేది స్టేబుల్గా ఉంటుందన్నమాట. తొందరగా హీట్ అవ్వడం కానీ లేకుంటే తొందరగా కూల్ అవ్వడం కానీ అలా ఉండదు. ఒకే స్టేబుల్లో మనకు కూలింగ్ అనేది వస్తూ ఉంటే కరెంటు కూడా మనకు సేవ్ అవుతూ ఉంటుంది. మనము ఫస్ట్లోనే 21లో మనము కూలింగ్ అనేది పెట్టేస్తే త్వరగా కూల్ అవుతుంది, కానీ ఆ టెంపరేచర్ లోడ్ ఎక్కువ తీసుకునేసి మనకు కరెంటు బిల్ అనేది ఎక్కువ వస్తుందన్నమాట. 26లో మనము స్టార్ట్ చేసి ఫ్యాన్ అనేది 1లో లేదా 2లో మనం పెట్టుకుంటే కూలింగ్ అనేది మెల్లిగా స్టేబుల్ అవుతుంది. మనము ఫస్ట్లోనే తొందరగా కూల్ అవ్వాలి అనేసి తొందరగా పెట్టుకుంటాము, తొందరగా కూల్ అవ్వాలనేసి 21లో లేదా 22లో అలా పెట్టుకుంటాము. వేస్తానే ఏసీ అనేది లోడ్ ఎక్కువగా తొందరగా తీసుకోవాలంటే దానికి కూడా కష్టం అవుతుంది. అందువల్ల మనము 26లో పెట్టుకోవాలి. చూడండి విండో కర్టన్స్ కూడా ఇలా మందంగా వేసుకోవాలి. ఫ్యాన్ కూడా ఎప్పుడు క్లీన్గా పెట్టుకోవాలి, ఫ్యాన్కి దుమ్ము లేకుండా క్లీన్గా ఉంటే ఫ్యాన్ మనకు గాలి అనేది స్పీడ్గా వస్తుంది. చూసారుగా ఏసీ ఎలా క్లీన్ చేయాలి అనేసి. ఫ్యాన్ కూడా అలాగే క్లీన్గా పెట్టుకోండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.